మన ప్రభు అయిన యేసు నామములో అందరి కొందరు దేవుని వాక్యం నుంచి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. అంతటా రాజు ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. ఈ సంగతి మనకు తెలుసు. దానియేలు ఆయన ఎలాంటి తప్పు చేయలేదు. దర్యావేషు అనే రాజు ఉన్న తరుణంలో, ఎందుకంటే నెబుకద్నెజరు, బెల్షెజరు, దర్యావేషు ఇట్లా రాజులు మారినారు. కానీ విచిత్రం ఏంటంటే ప్రధానమంత్రులలో ముఖ్యమైన ప్రధానమంత్రి అయిన దానియేలు మారలేదు. ఇది ప్రపంచంలో భూమి చరిత్రలో ఇది ఎన్నడూ జరగదు. ఎందుకంటే ఎవరైతే దేవునికి ఇంపుగా ఇష్టంగా దానియేలు గురించి ఒక మాట బైబిల్ ఏం చెప్తుందంటే, దానియేలు నువ్వు బహుప్రియుడవు అని రాయబడ్డది దానియేలు గురించి. ఇలాంటి బహుప్రియంగా ఉన్నవారి గురించి ఏమైతుందంటే సృష్టి యావత్తు దానియేలు 10వ అధ్యాయం 11వ వచనం, దానియేలు నువ్వు బహుప్రియుడవు అంట. చూసినావు, ఆయన బహుప్రియుడు దేవునికి. ఎందుకట్లున్నాడంటే తన జీవితం పరిశుద్ధంగా కాపాడుకున్నాడు. తన జీవితం పరిస్థితులు ఏమైనా రాని దేవునితో ఉన్నాయి. అన్య దేశంలోనికి చెరగొని పోయినారు. ఆయనతో పాటు ఉన్న స్నేహితులతో ప్రార్థన జీవితం ఉంది. ఆయన స్నేహితులతో కలిసి భోజనం విషయంలో కూడా జాగ్రత్త పడ్డాడు. నిజంగా భోజనం గురించి మనం పట్టించుకోవాలన్నా అని అంటే 1 కొరింథీ 10:31 రాసింది ఏమనంటే, మీరు భోజనం చేసినను పానం చేసినను సమస్తము, మరి ఏమి చేసినను సమస్తము ఆయన మహిమ కొరకు చేయాలన్నది. ఎంత విచిత్రం! దానియేలు భవిష్యత్తు జ్ఞానం కలిగి ఎట్లా చేసినాడు, ఆ భోజనం విషయంలో కూడా జాగ్రత్త పడ్డాడు. ఇట్లా జరిగిన తర్వాత ఈ రాజు దర్యావేషు ఉన్నప్పుడు ఏమైందంటే ఒక ఆజ్ఞ పుట్టించినారు. ఏమనంటే దానియేలును ఏదో తప్పు పట్టుకోవాలని, ప్రార్థన చేయొద్దు, ఎవరి దగ్గర ప్రార్థన చేయొద్దు, రాజు దగ్గర చేయాలని. మనుషులకు పరిస్థితులు వచ్చినప్పుడు అడగొచ్చు, కానీ దేవునికి ప్రార్థన చేసుడు మనుషులను అడగడం అనేది అది ఊహకతీతమైన పని. దానియేలును ఆ విషయంలో పట్టుకోవాలని అక్కడున్న మంత్రులు, అధిపతులు, పెద్దలు అందరూ అట్లా ఒక కుయుక్తి ఉపాయం చేసినారు. అయితే దానియేలు ఎంత స్థిరంగా ఉన్నాడు చూడండి. మనం దానియేలు స్థలంలో ఉంటే ఏం చేస్తామో, కానీ ఆయన ఏమాత్రము అట్టి శాసనము తెలిసినప్పటికీ అని రాసింది బైబిల్లో. అట్టి శాసనం చేయబడినప్పటికీ ఏమంటే 10వ వచనం 6వ అధ్యాయం 10వ వచనంలో, ఇట్టి శాసనం సంతకం చేయబడినని దానియేలుకు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీ యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవుణ్ణి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించు వచ్చెను. ప్రియమైన వాళ్ళారా, దానియేలు జీవితము ఎట్లాంటి చట్టాలు వచ్చినా ఏమాత్రము మార్పు లేని జీవితం. మన జీవితంలో కూడా పరిస్థితులు వచ్చినప్పుడు చిన్న చిన్న వాటికే మనం ఎన్నో మార్చుకుంటాం. చిన్న పెళ్ళిళ్ళు వస్తే మందిరం విడిచిపెట్టిపోతాం. చిన్న దావతులు వస్తే మీటింగ్లు వదిలేసుకుంటాం. చిన్న సరదా అయితే మందిరం మానేస్తాం. కానీ ఈయన ఇంత విపత్తుకరమైన సింహాల గుహలో వేస్తారని తెలిసినప్పటికీ ఏం భయపడలేడు. యథాప్రకారము దేవునికి ప్రార్థన చేసి స్తుతిస్తూ దేవుని బతిమాలుకుంటూ వచ్చినాడు. అది యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ఉండగా సొలొమోను చెప్పినాడు కదా, నీ మందిరం దిక్కు ఎవరైనా తలుపులు తెరిచి చేతులు జాపి ప్రార్థన చేస్తే ఆకాశం అందుండి నువ్వు వారి మొర విను ప్రభువా అని సొలొమోను చేసిన ఆ ప్రార్థనను దానియేలు గుర్తుపెట్టుకొని ఆ రకంగా ప్రార్థన చేసినాడు. చేయగానే ఈ సింహాల బోన్లో వేసినారు, కానీ సింహాలు మూగబోయినాయి. ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో కష్టాలను చూసి భయపడుతున్నామేమో, సింహాల లాంటి కష్టాలు ఏం కావు. అయితే మనం సేవించే దేవుడు తప్పక రక్షించే దేవుడు. ఆయన రక్షిస్తాడు. ఆయన మీద నమ్మకము, నిరీక్షణ, విశ్వాసం కలిగి ఉందాం. వర్ధిల్లే వారమై ఉంటాం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. మాకు ఇచ్చిన ఆశయం బట్టి స్తోత్రములు. దానియేలు లాంటి మంచి స్థిరమైన బుద్ధి, విశ్వాసము మాకు అనుగ్రహించమని బతి మాకు యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
మీరందరూ పరిచయం గురించి బాగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.